ఆహ్, రాయలసీమ అబ్బాయి రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తాండా ఇగ అందుకు. విజయ్ విజయ్ 2 ఇయర్స్ కదా ఇది. హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు? ఎందుకంటే 2 ఇయర్స్ ఒకటే లుక్, ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా! హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్? నేను ఎంజాయ్ చేస్తా వర్కౌట్. నాకిష్టం ఫిట్‌గా ఉండడం, రెడీగా ఉండడం. ఆహ్, ఈరోజు గూడా పొద్దున్నే ఎళ్ళినా, మళ్ళా సాయంత్రం ఎళ్లి ఇంకోటి కొడతా. మనశ్శాంతిగా ఉంటది. తర్వాత ఒక యాక్టర్‌లా లైఫ్‌లో గూడా ఎప్పుడు రెడీ ఉండాలి. యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ గాదు. ఆల్రెడీ ముందే వార్ వార్‌లో హాలిడేలు ఉండవు. ఆల్ పర్ ఆల్వేస్ రెడీ ఉండాలి. సో, ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఇందులో వంశీ గారు. ఎల్‌టిటిఈని కూడా టచ్ చేసారా ఏమైనా? సారీ ఎల్‌టిటిఈని ఏమైనా టచ్ చేసారా ఇందులో ఆ ఎల్ పాయింట్? ఆ పాయింట్‌ని ఏం టచ్ చేయలే. ఆ పాయింట్‌ని ఏం టచ్ చేయలే. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఎమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్ లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్ రాజు ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి. ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే. కరెక్ట్ గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉంటానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్ కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా, ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అలాగే హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ సంస్థలో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్లతో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ ప్లాన్ గా టపటప చేయాలని కదండి. అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 ఇయర్స్ పడుతున్నారు అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు, వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడిగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్స్ మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుందంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. విజయ్ గారు, మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా, చాలా కామ్గా, పొలైట్గా, చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక, అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులో అనిపించిందే మాట్లాడతా. నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను. నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటా. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే ఇట్స్ లైక్ అ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు, ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు, నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే
అప్పుడు నేనొక్కడినే నా డిఫెన్స్. సో, ఓవర్ ప్రొటెక్టివ్‌నెస్‌లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టెన్ అ మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వల్లన ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు. ఈ ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు, ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయినా అట్లా. ఆ ఇన్సెక్యూరిటీని దాటుకొని వచ్చేసారండి మీరు? ఆ ఫియర్ పోయింది ఇంకా. ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని, ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తుండ్రు, ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి. మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఏదో ఫియర్ నుంచే పుడతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది. ఏ వయసు అవుతుంది కదా, పెద్దోడిని అవుతున్నాయి అంటే వస్తే అంటే రావాలి. గత కాదు, అనుభవాల ప్రజల్లో అన్నావు కదా, అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఏంటి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా.